నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగి మన వద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోతే వారి జీతభత్యాలను జప్తు చేయమని మనం న్యాయస్థానానికి సంప్రదించవచ్చా? అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని ఆర్డర్ 21 రూల్ 48 ప్రకారంగా ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి అనేక మంది వద్ద అప్పులు చేసి తీర్చలేని పక్షంలో అతని యొక్క జీతభత్యాలను జప్తు చేయమని ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తులు న్యాయస్థానంలో కేసు ఫైలు చేసి అతని జీతాలను జప్తు చేసే అవకాశాన్ని కలిగి ఉంటారు. మరి ప్రైవేట్ ఉద్యోగుల జీతభత్యాలను జప్తు చేయవచ్చా అని అంటే, రూల్ 48A ప్రకారంగా ప్రైవేట్ ఉద్యోగులు ఏదైనా ఒక మంచి కంపెనీలో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీలో కానీ లేదా ఇతర సంస్థలలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలను పార్టీగా పెట్టి పలానా వ్యక్తి పలానా మీ సంస్థ యొక్క ఉద్యోగి ఇంత అప్పు చేశాడు, తిరిగి చెల్లించటం లేదు కాబట్టి అతని యొక్క జీతాలను జప్తు చేయండి, అటాచ్మెంట్ చేయండి అని చెప్పి కోరే అవకాశం అప్పు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. అదేవిధంగా అప్పు తీసుకున్న వ్యక్తికి జామీనుగా, హామీదారుడుగా ఎవరైనా ఉంటే, ముఖ్యంగా హామీదారులుగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళను కూడా పార్టీగా పెట్టి వారి యొక్క జీతభత్యాలను కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు చిట్ ఫండ్ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, లోన్ ఇచ్చినటువంటి సంస్థలు, ముఖ్యంగా లోన్ పొందిన వ్యక్తి పారిపోయిన సందర్భంలో ఈ హామీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పార్టీగా పెట్టి కేసులు వేసి వాళ్ళ పేర్ల మీద అటాచ్మెంట్ ఆర్డర్లు తీసుకొచ్చి వాళ్ళ జీతభత్యాలను జప్తు చేసే అవకాశము చట్టము అప్పు ఇచ్చిన వ్యక్తికి కల్పించింది. సో ఈ రకంగా మన దేశంలో ఉన్న చట్టాల మీద కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకోసము సంకలనం చేయడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.